విచ్చేసినందుకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మన భారతదేశంలో గణేష్ ఉత్సవం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం. మన భారతదేశ నలుమూలలో ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. కొన్ని సందర్భాల్లో అశాంతి వాతావరణం నెలకొల్పే అవసరాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి మన నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ అనేది గణేష్ ఉత్సవ శాంతి కమిటీ మరియు శాంతి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మన గౌరవనీయులు నిర్మల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్, మన నర్సాపూర్ జీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం హనుమంతు సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నిర్మల్ రూరల్ సిఐ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గారు నిర్మల్ రూరల్ సిఐ గారు గారికి మరియు మా ఇంటి వారికి మరియు మేము పిల్లలని వచ్చిన మొత్తం నర్సాపూర్ మండల సభ్యులకు, నాయకులకు అందరికీ మా పోలీస్ తరఫున, మా సిఐ గారి తరఫున, మా ఎస్పీ మేడం తరఫున, మా డిఎస్పీ గారి తరఫున నమస్కారం. పీస్ కమిటీ అన్న ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని రప్పించడం జరిగింది. గణేష్ వినాయక చవితి ఉత్సవాలు అంటే 9 రోజులు మనము పవిత్రంగా మరియు శాంతియుతంగా మత సామరస్యాన్ని కాపాడుతూ మనం మన యొక్క ఈ ఉత్సవాలు జరుపుకోవడానికే మా సార్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాల్లో కూడా మీకు కొన్ని సూచనలు, సలహాలు సీఎం గారు ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఈ ఉత్సవం ఏదైతే ఈరోజు కార్యక్రమం జరుగుతుందో అక్కడ ఉన్న ప్యాకెట్స్ కానీ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. దాన్ని 24 hours మీరే కాపాడాలి. మీ వాళ్ళు 2 వ్యక్తులు అక్కడ ప్రతి మండపం వ్యక్తులు ఉంటే ప్రసాదాలు కానీ దీపాలు కానీ కాలిపోకుండా ఉండడానికి పనికొస్తాయి. ఉంచండి. తర్వాత మండపం కూడా చాలా అదే కూడా చిన్నపిల్లలకు పూజా కార్యక్రమాలు చేసి భజన కార్యక్రమాలు చేసి మనము ఇది చాలా పవిత్రంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన నర్సాపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా యూత్ సభ్యులు కానీ గణేష్ మండలి వివిధ గ్రామాల్లో ఉన్న గణేష్ మండలి నాయకులు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
అయ్యే వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించి శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనము ఇప్పుడు కొందరు యూత్ పిల్లలు ఉన్న దగ్గర అందులో కొద్దిగా పెద్దవాళ్ళను ఒకరికి సభ్యులుగా వేసి, ఎందుకంటే యూత్ పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా ఎన్నుకున్నట్టు ఉంటుంది, కొద్దిగా నిమజ్జన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కానీ కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎలాంటివి జరగకుండా, మరియు విద్యుత్ సంబంధించి మెయిన్గా వాళ్ళు డీజేలో పెట్టుకున్నప్పుడు జనరేటర్ కాకుండా ఏదైనా కరెంటు వైర్ పెట్టుకుంటే షార్ట్ సర్క్యూట్స్ అలాంటివి జరిగి కొద్దిగా అలాంటివి ఎలాంటి అవాంఛనీయ జరగకుండా అందరూ కూడా క్షేమంగా శాంతియుతంగా ఈ పండుగను మరియు ఈ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవాలని, ఈ మండపాల నిర్మాణంలో కూడా వాళ్ళు ఏంటంటే ఏదో గణేష్ను కూర్చోబెట్టిన తర్వాత నిమజ్జనానికి పోయేటప్పుడు ఆరాటంగా కాకుండా నవరాత్రులు ఎన్ని రోజులైతే మనం కూర్చోబెట్టున్నామో అన్ని రోజులు కూడా 24 గంటలు ఆ మండపాన్ని మనము అదొక పవిత్ర స్థలము. ఎన్ని రోజులైతే వినాయకుడిని అక్కడ కూర్చుంటున్నాడో అన్ని రోజులు అదొక పవిత్ర స్థలంగా భావించి దాన్ని మనము యూత్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడ ఏవైతే దీపదూప నైవేద్యాలు ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకొని ఎలాంటి ప్రపంచనీయం మరియు ఎలాంటి ప్రమాదాలకు కావలేకుండా శాంతియుతంగా నిర్వహించుకుంటారని అందరికీ కోరుకుంటూ అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రావడం జరిగింది. నడుచుకోవడం మొట్టమొదటి కార్యక్రమం రేపు వినాయక చవితి సందర్భంగా ఎస్ఐ ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా ఇన్నోవా గారికి, ఈ సభకు వచ్చినటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా పోలీసు తరఫున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రేపు మనకి వినాయక చవితి సందర్భంగా మనం విగ్రహాలు వాళ్ళు తెచ్చుకున్నారా? రేపు తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోవాలి. రేపు పెట్టుకొని మనం పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విగ్రహాలు తెచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా తెచ్చుకోండి, ఎలాంటి ఇబ్బందులు పడకుండా. మన యాక్చువల్గా ఏంటంటే ఊళ్ళో కరెంట్ తీగలు కొంచెం కిందకి ఉంటాయి. కొంచెం మన ఏఈ గారితో మాట్లాడి మీ నిమజ్జనమైన ప్లేస్లో కానీ, అదేవిధంగా మీరు ఎక్కడైతే వినాయకుడిని పెట్టుకుంటారో మండపం దగ్గర ఆ కరెంట్ తీగలు కూడా డైరెక్ట్ పెట్టకుండా ఏఈ గారితో మాట్లాడి వారి యొక్క పర్మిషన్ తీసుకొని దాన్ని మంచిగా పెట్టుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా మన ఎస్ఐ గారు ఇచ్చినట్టు రాత్రి కూడా అక్కడ ఎవరో ఒకరు కనీసం ఉండేటట్టుగా చూసుకోండి. మీరు అన్నీ వదిలేసిపోతే మనకు మంచిది కాదు. అక్కడ రెగ్యులర్గా ఉండేది చూసుకోండి. అదేవిధంగా ఈ లడ్డు కూడా ఉండేది. ఈ లడ్డు మన ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఈ దొంగతనం చేసి తీసుకోకపోతే మనకు మంచి జరుగుతున్నాను ఇక్కడ ఉంటుంది ఏమన్నా అనేం లేదు. ఒక సైడ్ ఉంటుంది ఆ లడ్డు వేరే వాళ్ళ దగ్గర పెడితే అది తీసుకోపోయి దొంగతనం తీసుకోపోయి తింటే మనకు మంచి జరుగుతుంది. ఆ లడ్డు వేరే వాళ్ళ దగ్గర పెడితే అది తీసుకోపోయి దొంగతనం తీసుకోపోయి తింటే మనకు మంచి జరుగుతుంది ఒక టాక్ ఉంటుంది. అలాంటి కేసులు అయినా కూడా ఉన్నాయి. లడ్డు ఉంటుంది కదా, ఆ లడ్డు ఎక్కకపోతే దాంట్లో కేసులు అయినా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మంచిగా జరుపుకోవాలి. ఇదే విధంగా నిమజ్జనం అనేది కొంతమంది 7 రోజులు ఒకసారి, 9 రోజులు ఒకసారి, 13 రోజులు, 10 రోజులు జరుపుకుంటారు. ఏదేమైనా కానీ ఏది తీసుకున్నా కానీ మీరు సంస్కృతి సాంప్రదాయం ప్రకారం పోలీసులు సూచించడం మేరకు మంచిగా జరుపుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. మీరు అదేవిధంగా మీరు పోయిన సంవత్సరం అయితే ఏ విధంగా జరుపుకున్నారో అదేవిధంగా ఈసారి కూడా మంచిగా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు మా తరఫున ఎలాంటి సహకారం కావాలని కానీ ఈ ఎస్ఐ గారిని చాలా మంచివారు కాబట్టి నాకు పనులు తీసుకోండి. మీకు ఇంకా ఇంపార్టెంట్ నాకు పనులు కానీ నాకు సహకారం కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు. మీకు డిజిటల్ మేము వస్తాం. అదే అందరూ కూడా మన వాతావరణం జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి